దేవా అలియాస్ సల్లార్ అస్సాంలోని ఓ ప్రాంతంలోని బొగ్గు గనులు పనిచేస్తూ ఉంటాడు. ఆ ప్రాంతానికి ఆథ్యాను కిడ్నాప్ చేసి తీసుకురావడంతో గందరగోళం మొదలవుతుంది. అక్కడే టీచర్గా పనిచేస్తున్న ఆమెను కొందరు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తే దేవా కాపాడతాడు. ఆ తర్వాత తన స్నేహితుడైన దేవాను 25 ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి వరదరాజు మన్నార్ వస్తాడు. అస్సాంలో తన తల్లితో కలిసి దేవా ఎందుకు ఉన్నాడు? ఆ ప్రాంతానికి ఆథ్యాను ఎందుకు తీసుకొస్తారు? భారత సరిహద్దులోని కన్సార్ అటవీ ప్రాంతం ఓ రాజ్యంగా ఎలా మారింది? ఆ ప్రాంతాన్ని శాసించే మన్నార్ వంశానికి ఎలాంటి సవాలు ఎదురైంది? కాన్సార్ ప్రాంతంలో యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఎత్తివేయటానికి ఎందుకు ఓటింగ్ పెట్టారు? ఓటింగ్ సమయంలో దేవాను వెతుక్కుంటూ వరదరాజమన్నారు ఎందుకు వచ్చాడు? వరదరాజ తండ్రి రాజమన్నార్ తన ప్రాంతాన్ని వదిలి ఎందుకు వెళ్లాడు? యుద్ధ విరమణ ఓటింగ్ సమయంలో దేవా కాలాంతకుడిగా ఎందుకు మారాడు? ఓటింగ్ లో ఎవరు గెలిచారు? సౌరంగ్య పర్వానికి దేవాకు ఉన్న లింక్ ఏమిటి? దేవాకు సలార్ అని పేరు ఎందుకు పెట్టారు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ. దేవా వరదరాజమన్నార్ బాల్యంతో మంచి పవర్ఫుల్ ఎపిసోడ్తో సలార్ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత అస్సాంలోని బొగ్గు గనుల్లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేయడం, అలాగే ఆథ్యా కిడ్నాప్ వ్యవహారం చకచకా జరిగిపోయాయి. ఫస్ట్ హాఫ్ లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్ నుంచి ఓ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసిన విధానం ప్రశాంత్ నీల్ ప్రతిభకు అద్దం పట్టింది. ఇక ఫస్ట్ హాఫ్ చివర్లో దేవా లైఫ్ గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో కాన్సార్ అటవీ ప్రాంతం దేశంగా మారడం, దానికి అధినేతగా మారిన రాజమన్నారు కొంతమంది సామంత దొరలను నియమించడంతో కథ ఇంటెన్స్ గా మారుతుంది. అయితే ఓ పని మీద రాజమన్నార్ దేశాన్ని వదిలిపోవడంతో సామంతలో కుట్రలు మొదలవుతాయి. ఖాన్సార్ రాజపీఠం గురించి మొదలైన అంతర్గత కలహాల నేపథ్యంలో వరదరాజమన్నార్తో కలిసి దేవా రావడంతో స్టోరీ పీక్స్ కు వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో కాటేరమ్మ ఎపిసోడ్ లో విష్ణును ఆయన తండ్రితో ఉండే 2 ఎపిసోడ్ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లాయి. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ నట విశ్వరూపం చూసే అవకాశం ఆయన అభిమానులకు దక్కిందని చెప్పాలి. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ విషయానికొస్తే మరోసారి అద్భుతమైన స్క్రిప్ట్ తో రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలతో తెరకెక్కించిన విధానం బాగుంది. ప్రభాస్, పృథ్వీరాజ్, సుకుమారన్ పాత్రలను మలిచిన విధానంతో మరోసారి అందరినీ ఆకట్టుకునేలా చేశాడు. ఆయన డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే సినిమాను మరింత పవర్ఫుల్ గా మార్చింది. కేజీఎఫ్ ను మించిన పరిణితితో సలార్ను రూపొందించారనే చెప్పొచ్చు. దేవాగా ప్రభాస్ మరోసారి ఛత్రపతి బాహుబలి పాత్రను మించిన యాటిట్యూడ్ ను, ఫైర్ ను ప్రదర్శించాడు. ఫస్ట్ హాఫ్ లో అండర్ డాగ్ గా కనిపించిన ఆ పాత్ర సెకండ్ హాఫ్ కొచ్చేసరికి ఊహకందని విధంగా కనిపిస్తుంది. కాటేరమ్మ ఎపిసోడ్ విష్ణు తండ్రితో ఉండే 2 ఎపిసోడ్లు మళ్లీ పాత ప్రభాస్ను గుర్తు చేస్తాయి. ఇక వరదరాజమన్నార్గా పృథ్వీరాజ్, సుకుమారన్ అదరగొట్టేశాడు. శృతి హాసన్ కథను డ్రైవ్ చేసే పాత్రలో కనిపించింది. ఈశ్వరీరావు, జగపతి బాబు తదితరులు బలమైన పాత్రలతో గుర్తుండిపోతారు. సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే భువన్ గౌడ సినిమాటోగ్రఫీ, రవి బస్సూర్ మ్యూజిక్ సినిమాను ఊహించని విధంగా ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా రవి బస్సూర్ బీజిఎం సెకండ్ హాఫ్ లో చింపేసిందని చెప్పాలి. కేజీఎఫ్ మాదిరిగానే కలర్ టోన్ తో సీన్లను మరింత ఎమోషనల్ గా భువన్ గౌడ చూపించాడు. యాక్షన్ సీన్లను చిత్రీకరించిన తీరు సినిమాకు మరో హైలైట్. హోంబలే బ్యానర్ ప్రమాణాలకు తగ్గట్టుగా నిర్మాణ విలువలు ఉన్నాయి. స్నేహం, రాజ్యంలోని అంతర్గత రాజకీయాలు, అధికార దాహం లాంటి అంశాలతో తెరకెక్కిన మోస్ట్ పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ సలార్. సెకండ్ హాఫ్ లో మితిమీరిన హింస సీన్లలో రక్తపుటేరులు పారడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ప్రభాస్ చెలరేగిపోయి చేసే 2 యాక్షన్ సీన్లు సినిమాను బ్లాక్ బస్టర్ గా మార్చాయి. క్లైమాక్స్ సాగదీసి విసుగు తెప్పించేలా చేయడం ఓ మైనస్. కానీ కథలోనూ సన్నివేశాల్లోనూ భావోద్వేగాలు అభిమానులకు పండుగ వాతావరణం కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సలార్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది అనటంలో ఎలాంటి డౌట్స్ లేవు. ఈ సినిమాను థియేటర్లోనే చూడాలి. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్, సాధారణ ప్రేక్షకులకు పైసా వసూల్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.